ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఇంట్లోని బాత్రూంలో భారీ నగదు దాచిపెట్టారు. కానీ ఆ డబ్బుని గుర్తించిన తన స్నేహితుడు ఇన్స్టాల్మెంట్ లో కొంచెం చోరీ చేశాడు. ఈ కేసులో చోరీ చేసిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ కేసులో మీకు వచ్చిన అనుమానమే అందరికీ మొదలైంది. మరి ఆ డబ్బులు బాత్రూంలో ఎందుకు దాచిపెట్టారు? డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కరీంనగర్ లో ఓ అద్దె ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంట్లోని బాత్రూమ్ లో ఓ డ్రమ్ లో పాత బట్టలు, ఖాళీ అయిన సీసాల కింద 26 లక్షల నగదు దాచిపెట్టారు. అయితే గత జూన్ లో ఆ బాత్రూమ్ టబ్ లోని డబ్బు కొంచెంగా మాయమైంది. ఇదంతా గమనించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మౌనంగానే ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ల్యాప్టాప్ కూడా చోరీ అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి చిన్ననాటి స్నేహితుడు తగరపు శంకర్ అప్పుడప్పుడు వస్తుంటాడని, తనపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్. దీంతో శంకర్ ని పట్టుకున్న పోలీసులు బాత్రూమ్ డ్రమ్ములో పాత బట్టల కింద దాచిన డబ్బులో చోరీ చేసిన దాంట్లోని 17 లక్షల నగదు రికవరీ చేశారు. అయితే చోరీ సంగతి ఎలా ఉన్నా అంత డబ్బుని బాత్రూమ్ లో, అది కూడా పాత బట్టల కింద అట్టపెట్టెలో దాచిపెట్టడం ఏంటన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. అయితే సదరు ఫారెస్ట్ అధికారి ఇటీవల వ్యవసాయ భూమి విక్రయించారని, అలా వచ్చిన పెద్ద మొత్తంలోని నగదుని ఇంట్లోని బాత్రూమ్ లో దాచారని చెబుతున్నారు పోలీసులు. సమాచారం తెలిసే శంకర్ ఈ చోరీ చేశారని చెబుతున్నారు. ప్లాన్ ప్రకారం బాత్రూమ్ లో ఈ పాత బట్టలు, ఖాళీ సీసాల కింద దాచిన అట్టపెట్టెలో 26 లక్షల నగదును గుర్తించి ఎత్తుకెళ్లాడని కరీంనగర్ సిపి గౌస్ అలం చెబుతున్నారు. మొత్తంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 17,60,000 నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన మరో నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉందని తెలిపారు. ఈ అఫెన్స్ లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు. A1 శంకర్ లాల్ అండ్ A2 రేష్మా. ఈ ఆల్రెడీ ముందు ఫ్రెండ్షిప్ ఉంది A1 అండ్ విక్టిమ్ కాబట్టి ఇంతకుముందు హౌస్ యూజ్ చేయడానికి సమ్ పర్పస్ కోసం అతనికి కీ ఇచ్చారు. సో అక్యూజ్కి తెలుసు కీ ఎక్కడ పెడతారు. సో అఫెన్స్ టైంలో కూడా జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో అరౌండ్ ఇతనికి తెలుసు, అక్యూజ్కి తెలుసు ఇతని దగ్గర డబ్బు ఉంది, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా ల్యాండ్ అమ్మేశారు కాబట్టి. కీ లొకేషన్ కూడా ఎక్కడ ఉంది తెలుసు. అక్కడ లోపల అది కీ యూజ్ చేసుకుని ఇద్దరు అక్కడ లోపల పోయి వాష్రూమ్లో పెట్టిన డబ్బు దొంగతనం చేశారు. సో ఈ మొత్తం అయిన తర్వాత కన్ఫెషన్ అయిన తర్వాత మనకి తెలిసింది ఇప్పటి వరకు సీజ్ చేసిన ఐటెంలో 17,60,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. అండ్ ఆఫెన్స్లో వాడిన స్విఫ్ట్ కార్ కూడా మేము సీజ్ చేసాము. ఇంకొకటి 1 మొబైల్ ఫోన్. ఓన్లీ ఫస్ట్ అక్యూజ్ హెస్ బీన్ అరెస్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ అక్యూజ్ ఇస్ స్టిల్ అబ్స్కాండింగ్. దీనికోసం కూడా స్పెషల్ టీమ్ ఈజ్ వర్కింగ్. దీంతో ముఖ్య ఉద్దేశం ఇది సమ్మరీ ఏంటి అంటే మనకి లేట్ రిపోర్టింగ్ అయింది కాబట్టి ఇది లేట్ కేసు చేయడం జరిగింది. ఇనిషియల్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సెకండ్ టైం దొంగతనం అయిన తర్వాత ఈ గేవ్ కంప్లైంట్. సో రిక్వెస్ట్ ఈస్ టు ఆల్ పీపుల్, ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా జరిగితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా దొంగతనం అయిన తర్వాత ఆ టైంలో క్రూషియల్ ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటాయి, CCTV ఏమైనా ఉంటాయి. కానీ డిలే రిపోర్టింగ్ ఉంటే అన్ని ఎవిడెన్స్ పోతుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు అసలు చర్చ దొంగతనం గురించి కాదు, అంత పెద్ద మొత్తంలో నగదును బాత్రూమ్ లో ఎందుకు దాచారన్నదే అందరిలో ఓ చర్చ. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ ఫారెస్ట్ అధికారి బ్యాంకులో కాకుండా అద్దె ఇంట్లో ఇలా నగదు నిల్వ చేయడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. పైగా దొంగతనం జరిగిన వెంటనే పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వలేదని పోలీసులే చెబుతున్నారు. జూన్ లో ఈ చోరీ జరిగితే జూలైలో ఫిర్యాదు చేశారని, అది కూడా ఈ అద్దె ఇంట్లోని మరో పోర్షన్ లో ల్యాప్టాప్ చోరీ అవడంతో ఈ డబ్బు చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా అంత డబ్బు కనిపించకపోయినా కూడా ఫిర్యాదు చేయకుండా కాలయాపన చేయడం వెనుక అసలు కదేంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడుల భయంతోనే నగదును బాత్రూంలో దాచారా లేక మరేదైనా కారణముందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. దీంతో ఈ నగదు చట్టబద్ధమైనదేనా, ఎందుకు ఇంట్లోనే దాచాల్సి వచ్చింది అనే కోణాల్లోనూ సంబంధిత అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసు నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు జిల్లా వాసులకి చేస్తున్న సూచన కూడా చేశారు. ఇంత పెద్ద మొత్తం నగదు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఇంట్లో కాకుండా బ్యాంకులో దాచుకోవాలని సూచిస్తున్నారు.